భారత్ లో పెరుగుతున్న హోమోసెక్షువాలిటీ అంటే ఏంటంటే, హోమోసెక్షువాలిటీ రిఫర్స్ టు అ ప్యాటర్న్ వేర్ సమ్వన్ ఎంటర్స్ అ రొమాంటిక్ రిలేషన్షిప్ ప్రైమరీలీ ఫర్ హౌసింగ్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్. దీని గురించి అని అంటే ఇంటికి సంబంధించిన, ఇల్లుకి సంబంధించిన వాటి కోసమో, డబ్బు కోసమో ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వటం. ఇది బాగా పెరుగుతుందంట భారతదేశంలో. ఎందుకు, దీనికి తప్పు ఎవరిది అంటే ఫస్ట్ వచ్చి జనాలే. కానీ దీనికి రీజన్ ఉసి కొలుపుతుంది కూడా ఏంటంటే పెరుగుతున్న రెంట్స్, పెరుగుతున్న ఇళ్ల ఖర్చులు, ఇవన్నీ దీనికి బాగా పెరుగుతున్నాయంట. ఎందుకు అంటే డీటెయిల్స్ లోకి వెళితే కనుక ఇంటి రెంట్ అనేది 40% పెరిగింది రీసెంట్ టైమ్స్ లో. అదే విధంగా ఇల్లు కొనాలన్నా కానీ చాలా ఖర్చు ఉంటుంది. సో ఇది కొనలేక ఎవరైనా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, లైక్ హస్బెండ్ వైఫ్, లైక్ మేల్ ఫిమేల్ లో ఉంటే ఎయిదర్ మేల్ ఆర్ ఎల్స్ ఫిమేల్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఎవరైనా రెంట్ కు ఉంటుంటే కనుక అతన్ని వలలో వేసి లేకపోతే ఆమెలో వలలో వేసుకొని లవ్ అనే పేరుతో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ రెంట్ అంతా ఒకళ్ళతోనే కట్టించటం. సో ఇది మొదట్లో తెలియటం లేదు, ఆ ప్రేమలో ఆ మత్తులో ఉండిపోయి తర్వాత బయటపడుతూ డాక్టర్స్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. రీసెంట్ గా ఒక అమ్మాయి, ఆమె 30s లో ఉంటుంది, బెంగళూరు ఆంటర్ప్రెన్యూర్ అంట. ఆమె ఏమని చెప్తుందంటే ఆమెకి లవ్ అని చెప్పి డేటింగ్ చేస్తున్నారంట ఇద్దరు. కానీ ఎమోషనల్ గా ఎప్పుడైతే అతని హెల్ప్ కావాలో ఆయన లేడంట. అండ్ రెంట్ అనేది ఈమె కడతా ఉండేదంట. రెంట్ స్ప్లిట్ చేసుకుందామంటే ఒప్పుకునేవాడు కాదంట. ఏం చేస్తాను, ఈక్వల్ గా లైక్ హెల్పింగ్ కావాలంటే కుక్కని బయటకు వాకింగ్ తీసుకెళ్తామో, లేదంటే ఎప్పుడైనా వండటమో ఇలా షేర్ చేసుకుంటాడే కానీ పనులు కూడా ఏం షేర్ చేసుకునే వాళ్ళు కాదు అని ఏమో ఒక ఆమె చెప్తుంది. అదే విధంగా చాలా మంది అబ్బాయిలకు కూడా అమ్మాయిలు ఇలాగే రెంట్ కట్టించుకుంటాం, ఇద్దరు డేటింగ్ ఉంటూ తర్వాత పెళ్ళని చెప్పి వెళ్ళిపోవటం, లేదంటే ఏదైనా గొడవ విడిపోవటం, ఉన్నంత కాలం మాత్రము డబ్బులు షేర్ చేసుకోకుండా ఉండటము. ఇలాగా ఆబ్వియస్లీ లవర్ అని చెప్తే లైక్ అబ్బాయి అయినా మొత్తం చూసుకుంటాడు, లేకపోతే అమ్మాయి అయినా మొత్తం చూసుకుంటుంది. ఒకళ్ళకి తక్కువ జీతం వస్తున్నా, లేకపోతే ఇంకొకళ్ళు చదువుకుంటున్నా. కానీ దీంతో బాగా పెరిగిపోతుంది అంటున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే మేజర్ గా చెప్తుంది ఇంటి రెంట్స్ పెరగటం వల్ల అండ్ లోన్లీనెస్ గా ఉండటం వల్ల. ఇల్లు ఎవరైనా కొనుక్కున్నా కానీ ఒక్కళ్లే ఉంటున్నారు అంటే కనుక ఈ రెండు మేజర్ రీజన్స్ ఆపోజిట్ జెండర్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరైనా మోసం చేస్తుంటే మోసపోతున్నారు కూడా. రీసెంట్ గా డెలాయిట్ చెప్తుంది ఏంటంటే జెన్జీ వాళ్ళు 2025 లో మంత్లీ వాళ్ళ పే చెక్ టు పే చెక్ బతుకుతున్నారు వాళ్ళు. అంటే 48% వాళ్ళ శాలరీలో హౌసింగ్ కే అయిపోతుందంట. ఇంకా మిగతా లగ్జరీస్ కానీ, మిగతా లైక్ పార్టీస్ కానీ, సొసైటల్ ప్రెషర్ కి సంబంధించి వాటి కొనుక్కోవడానికి వాటికి మిగతాది 52% అయిపోతుంది. పే చెక్ టు పే చెక్ బతుకుతున్నారు, సేవింగ్స్ ఏమి ఉండట్లేదని. నెక్స్ట్ జనరేషన్ జెన్జీలో అదే అవుతుంది. అవేర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరుగుతున్నా కానీ అది కొద్దిగా పర్సెంటే పెరుగుతుంది. మిగతాది మాత్రం పే చెక్ టు పే చెక్ బతుకుతున్నారు. ఒక్క నెల జీతం పడకపోయినా అతలాకుతలం అయ్యే పరిస్థితి. సో ప్రతి ఒక్కళ్ళు నో అబౌట్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ వాట్స్ గ్రోయింగ్ ఇన్ ద కార్పొరేట్ కల్చర్ ఆర్ ఎల్స్ వాట్స్ గ్రోయింగ్ ఇన్ ద మెట్రో కల్చర్. సో ఈ మోసంలో మీరు పడద్దు, మీరు ఎవరిని కూడా పడేయద్దు. తెలివితో, బుద్ధితో బతకండి.